నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక హామీ ఇచ్చారు. ప్రభనన్ ఆలయ పునర్నిర్మాణంను 2029 లోపు పూర్తి చేసి ఆ తర్వాత మరోసారి సందర్శిస్తానని ప్రకటించారు. दोनों देशों के तेज विकास के लिए परमात्मा से प्रार्थना की है, भक्ति भाव से पूजा की है। मुझे पूरा विश्वास है मेरे मित्र राष्ट्रपति जी जिस प्रकार से किसी काम को हाथ में लेते हैं तो एक फौजी के नाते बहुत वेल प्लान करते हैं और समय से पहले पक्का पूरा करेंगे। और आज उन्होंने मुझसे प्रॉमिस लिया है कि 29 के पहले इस काम को हम कर लेंगे और आपको दोबारा आना है। मैं आपको वादा करता हूं कि मैं इसके पुनर्निर्माण के बाद जरूर यहां आऊंगा और आपके साथ इस उत्सव को मनाऊंगा। राष्ट्रपति जी, मैं इंडोनेशिया में लैंड हुआ और अब थोड़ी देर के बाद विदाई दूंगा, लेकिन आपने जो समय निकाला, पूरा समय आप मेरे साथ रहे और हर कार्यक्रम में जिस प्रकार से आपने बारीकी से इसका प्लानिंग किया, एग्जीक्यूशन किया, एक मित्र के नाते इतने शानदार। కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 3 నెలల నీటి పారుదల శాఖ బాధ్యతను అప్పగిస్తే ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తానని, లేకపోతే రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతానని ప్రకటించారు. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రావణ్ అరెస్ట్ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసి విభిన్న స్వరాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ, అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమరాబూతులు తిడతాడు. ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాళ్లు, కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు.
ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ, మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు, అభిమానులు స్మరించుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేసిన పథకాలతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబం ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే కోట్ల మంది ప్రజలు కలిగిన కుటుంబం. ఎంతోమంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తుతో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మందికి ప్రాణం పోసింది. ఇక ఆశ లేదు, చచ్చిపోతాము అనుకున్న వారు ఎంతో మంది జీవితాలను ఆరోగ్యశ్రీ నిలబెట్టింది. ఉచితంగానే పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేయించుకోగలిగారు. మైనారిటీ రిజర్వేషన్లు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ప్రత్యేకం. ఆన్ ద హోల్ రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ అన్ ఎక్సెంప్లరీ లీడర్, అన్ అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్, అ గ్రేట్ విజనరీ. రాజశేఖర రెడ్డి గారు ఇన్ షార్ట్ ఒక లెజెండ్. ఆయనకి మరణం లేదు. మరొకసారి ఈరోజు కోట్ల మంది తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధితో కన్నుమూసిన చిన్నారి నిరంజన్ కు ప్రముఖ నటుడు సోను సూద్ వీడియో కాల్ ద్వారా నివాళులర్పించారు. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంటే ఇచ్చామన్నావు కదా, వచ్చినావు మాట్లాడినావు కదా బొంబాయి పోయి. सोनू भाई, निरंजन का मदर अम्मा, निरंजन का मदर सोनू सूद చూస్తున్నారు. అవును అవును మాట్లాడు. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూ దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళ్లింది వినతి పత్రం ఇవ్వడానికి అని తెలిపారు. ఎన్నికైన వారు సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, హెచ్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం. విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారి దృష్టి తీసుకురావచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీల్పూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్గా ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడవలసిన అవసరం ఉంది, టైం తీసుకొని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారిగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్లు ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాదాయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడానే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాలి. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయిన అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ, నాకు తెలియకుండా చాలామంది మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులు కలిసే అవకాశం ఉంటుంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి, నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి, అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇది కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి పోయిన తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉన్నది. అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు, అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. తప్పుగా అర్థం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. తర్వాత ఏదో పేపర్లో చాలా విషయాలు వచ్చినాయి, ఏదో ఎవరికొరిపై సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, ఇంకెవరు వివరణ అడగాలని అన్నారు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు, అది ఒక ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ రకంగా వార్తలు రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. బిజినెస్ రూల్స్ నాకు తెలియంది కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో చాలా బిజినెస్ రూల్స్ తెలుసు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటాను. నేను ప్రోటోకాల్ను కూడా గౌరవిస్తాను. మీరు చూస్తుంటారు చాలా దిక్కులో. నేను ఎక్కడికైనా వెళ్తే ఆపోనెంట్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా, వాళ్ళతో కూడా కొబ్బరికాయ కొట్టిస్తుంటాను. అక్కడ నేను ఎక్కడ కూడా తేడా తీసుకురాను. కాకపోతే ఇలాంటి మన పనేదో మనం చేసుకుంటూ పోతున్నాం. మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మన పనేదో మనం చేసుకోకుంటే పోతుంటే ఈ రకంగా మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అది సరైనది కూడా కాదు అనేది నా అభిప్రాయం.
ఈ మధ్యన కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వినలేదు. ఇది మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వినలేదు. ఇది కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగం అవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజేఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన. కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి అంశంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది. ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది, బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్లు వస్తుంది. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. అంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉన్నాం. ఇది అప్రోచ్ ఛానల్, అదేమో పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ గేట్లు అవి. సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి ఈ పంప్ హౌస్ కి ఆ గేట్ 31 గేట్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే పంప్ హౌస్ లో పోయి పంప్ హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్ళు లేదు. ఎక్కడైతే ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరి బ్రహ్మాండంగా పారుతా ఉన్నది. అంటే ఇక్కడ నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్లు లేవు.
ఆ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే రామగుండం నుంచి పైకి మొత్తం గోదావరి అంతా నీరు లేకుండా ఉన్నారు. అంటే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ లో కూడా నీరు లేవు. ఇప్పుడు 25 టీఎంసీలకు వచ్చింది, మొత్తం 90 టీఎంసీల కెపాసిటీ. అట్లనే ఎల్ఎండీలో నీళ్లు లేవు. నిన్న చూసినాం 5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎంఎండీలో కూడా చుక్క నీరు లేదు. ఎంఎండీలో కూడా 5 టీఎంసీలు ఉన్నాయి. ఆ పైన ఇంకా దేంట్లో కూడా మల్లన్న సాగర్ కావచ్చు, గుండపోతం సాగర్ కావచ్చు, రంగనాథ సాగర్ కావచ్చు, దేంట్లో కూడా నీళ్లు లేవు. సో ఆ ఆయకట్టుదారులు అందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నారు. డిఫిషియట్ వర్షపాతం ఉన్నది. మనం అటు ఇటు పడి మనం నాట్లేసినారు. బోర్ల మీద ఆధారపడి మన బోర్లు నడుస్తాయా నడవవా భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ ఎగువ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఇటు ఎల్లంపల్లికి పంపించి, ఎల్లంపల్లి నుంచి ఎల్లండికి పంపించి, ఎర్రకాలలో వేసి, ఎర్రకాలం నుంచి ఎండికి పంపించి, అట్లనే వరదకాలం నింపి దాని నుంచి మళ్లీ ఎల్ఎండి నుంచి పైకి మిగతా రంగనాథ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొల్లపొతం సాగర్ కావచ్చు, అవన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంది. దాదాపు 140 టీఎంసీలు నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుపట్టు వీడాలి. మా మీద ఉన్న కోపంతో రైతులు శిక్షించాలి. నీళ్లు ఇంత క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నీళ్ళని ఇమీడియట్ గా లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం అందచేసేందుకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్రకు మత్స్యకారుల నుంచి నిరసన ఎదురైంది. పరిహారం సరిపోదంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో వీఐపీ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు హారన్లు మోగిస్తూ నిరసన తెలుపగా వీఐపీ కల్చర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. देखिए इनको बता रहे हमें सीएम का काफिला निकल रहा है, ये रोकेंगे। बच्चा मेरा वेट कर रहा है भाई गाड़ी पे, देख लो सीएम का काफिला हमारे
ये है हमारी गाड़ी नंबर, मैं हूँ, मेरा गाड़ी नंबर भैया, ये है मेरा गाड़ी नंबर, मेरी शक्ल मेरी गाड़ी नंबर है। हाँ, क्या निकल रहा है? सीएम का काफिला निकल रहा है। हाँ, सीएम का काफिला निकल रहा है ना। एमपी भी ग्वालियर पे खड़े हो ना, देख लो भैया, बजा लो, देख लो इनकी बातें, देख लो इनकी बातें। सीएम का काफिला निकल रहा है, मेरी गाड़ी का नंबर में है, मेरी शक्ल मेरी गाड़ी का नंबर। हाँ, अरे भैया हमको निकलना है, सीएम का क्या करें हम? हमें निकलना है ना। मेरा बच्चा क्या करेगा? यहाँ करते हुए खड़े क्या करेंगे? क्या करेंगे ये बताओ? क्या दिख रहा है? मेरा बच्चा वहाँ पे बैठा हुआ है, क्या दिख रहा है? बताओ भैया। अरे आज नहीं बोलोगे तो कल नहीं बोल पाओगे। अबे आज नहीं बोलोगे तो कल नहीं बोल पाओगे। बोलो, बोल भाई, अब नहीं बोल पाएगा, अब नहीं बोल पाओगे। क्यों नहीं बोल पाओगे? हाँ, ये कह रहे नहीं खुलेगा, नहीं खुलेगा भैया, नहीं खुलेगा ना। ये भी कह रहे नहीं खुलेगा, ड्यूटी नहीं खुलेगा, नहीं खुलेगा, नहीं खुलेगा। ये ड्यूटी पे नहीं आता, वीआईपी कैसे ड्यूटी पे नहीं आता? वीआईपी कैसे ड्यूटी पे नहीं आता? ये कह रहे हैं नहीं खुलेगा, नहीं खुलेगा, ये कह रहे हैं। ये देखो, ये जा रहे वीआईपी कल्चर वाले, ये है हमारे देश के भी नेता, ये बने देश के नेता हमारे। अबे जब खड़े होके देखोगे तभी तो पता चलेगा कि रहते कैसे। ये कह रहे नहीं जाएंगे, आईफोन से ला लो, कहाँ से आ रहा पैसा इतना है? ఆర్డీఎస్ కెనాల్ సాగునీటి పంపిణీ అంశంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పోరాడతామని హెచ్చరిస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అన్యాయం జరిగితే బిడ్డలారా, ఎవడు అన్యాయం చేసినా వాడిని బొక్కలకెంచి పట్టుకొచ్చి ఈ ఆర్డీఎస్ కెనాల్ కాలువ మీద నిలబెట్టి పండబెట్టి తొక్కుతాం తప్ప ఉట్టే మాత్రమే ఊరుకోం. ఎవడు అన్యాయం చేసినా గుర్తుపెట్టుకోండి. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. నడిగడ్డ ప్రజలు ఏ పార్టీ ఉన్నా సరే పార్టీ జెండాలు పక్కన వాడేసి అందరు ఐక్యమై దీన్ని కాపాడుకోవాలి. మనకు జీవన్ మరణ సమస్య ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ ఇరిగేషన్ మంత్రి మీద నమ్మకం లేదు. సచ్చినోళ్ళ శవాలే సంవత్సరం 2 సంవత్సరాలు తీయలేకపోతున్నారు. వాళ్ళు చేయలేరు. అవతలోనికి దారిస్తారు, ఎత్తుకపోండ్రా, కూసుకోపోండ్రా, తూకపోండ్రా అని చెప్తారు తప్ప తెలంగాణకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. దీని అందరూ ఐక్యం కావాలి. పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టును, అడ్డుకుంటాం ఆంధ్ర అక్రమ ప్రాజెక్టును.